హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఎముకల బలానికి బలమైనటువంటి ఆహారాలు ఏవి అని మనము తెలుసుకుందాము. పిల్లలకు గాని పెద్దలకు గాని ఈ సమస్య వస్తుంది. పాదాల వద్ద, మోకాళ్ళ వద్ద, తుంటి వద్ద ఎముకలు చిట్లడం లేదా విరగడం అనేది జరుగుతుంది. ఈ సమస్యకు వెంటనే మనము ఇంట్లోని కొన్ని వస్తువులతో కొన్ని మార్గాలను ఆచరిస్తే చాలా వరకు లాభం అనేది కలుగుతుందండి. దీనికి కావలసినటువంటి వస్తువులు టమాటా, వెల్లుల్లి, గోధుమ, పసుపు, తేనె. ఈ టమాటా అనేది ఎముకల బలహీనతకు తొలగించడమే ఈ టమాటా యొక్క పని అండి. టమాటాల్లో మిగతా కూరగాయలన్నిటికంటే కూడా సోడియం అనేది అధికంగా ఉంటుంది. అందువల్ల టమాటాలను ఆహారంలో సేవిస్తూ ఉంటే ఎముకలు దృఢంగా మరియు చిన్న చిన్న ప్రమాదాల నుంచి జరగకుండా ఉంటాదండి. నెక్స్ట్ వెల్లుల్లి అండి. అదే విధంగా ఎముకలు విరిగిన స్థానంలో ఆ ఎముకలు సరిచేటుకు వెల్లుల్లి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. వెల్లుల్లి గడ్డలు, చిన్న చిన్న ఉల్లిపాయలు బాగా ఒలిచి ఆ రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కోసి 1 కప్పు పాలులో వేసి పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టండి. ఆ నీరు మొత్తం ఆవిరి అయ్యేంత వరకు మరిగించాలండి. మరిగించి వడబోసి ఆ పాల్లో 1 టీ స్పూను గండ చక్కెర పొడి కలిపి తాగుతూ ఉంటే ఎముకలు తిరిగి యథాస్థానంలో వచ్చి నొప్పులు గాని వాపులు గాని బాగా తగ్గుతాయండి. 3వ చిట్కా అండి. గోధుమలు 100 గ్రాములు తీసుకోండి. ఒక బాండీలో వేసి బాగా వేయించండి. నల్లగా అయ్యి అది మార్చిన తరువాత మెత్తగా నూరి జల్లెడబట్టండి. ఆ పొడి అనేది నిల్వ చేసుకోండి. ప్రతిరోజు 2 పూటల 1/2 టీ స్పూను లేదా 1 టీ స్పూను ఆ బూడిదను తీసుకొని దాంట్లో సమభాగంగా తేనెను కలపండి. ఇలా కలిపి 2 పూటల సేవిస్తూ ఉంటే ఎముకలు అతి త్వరగా అతుక్కుంటాయండి. ఇకపోతే పసుపు. ఎముకలు విరిగిన వారికి ఆహారంలో మేలైన పసుపు వాడటం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయండి. ఇకపోతే తేనె అండి. ఎముకలు విరిగిన వారు ప్రతిరోజు కూడా 2 పూటల 1 టీ స్పూను తేనె తీసుకోవాలండి. 1 కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉంటే ఇరిగిన ఎముకలు అతుక్కుంటాయండి. ఈ చిట్కాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.